నన్ను కాపాడండి. హైదరాబాద్ వెళ్ళడానికి సహాయం చేయండి. అందరు బయట బయట. మనకు అవసరమైన అమ్మాయి ఈ అమ్మాయి కాదు. చంద్రముఖి చంద్రముఖి ఓడిపోవడం తెలియని యశోధరకి ఓటమిని పరిచయం చేసింది ఆ కార్తీక్ చందు. వాళ్ళంతా చూడాలి అంటే చివరి నిమిషంలో బతికి బయటపడిపోతున్నారు. ఈసారి మిస్ అవ్వరు. నమ్మకం అనే పదం కూడా నన్ను నమ్మడం మానేసి చాలా రోజులైంది. కనీసం నీ ప్లాన్ అయినా వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. అన్నిసార్లు అంత స్పీడ్ గా తిరగబాకండి, కాళ్ళు నొప్పిలేస్తాయి. ఇప్పటికి మొత్తానికి మీరు 1720 సార్లు తప్పులు చేశారండి. ఏంటి? ఏమండి, శిశుపాలుడు 100 తప్పులు చేస్తే భాగవతంలో చోటు దక్కింది, శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో చావు దక్కింది. మనం ఇన్ని వేల తప్పులు చేశాం కదా, కనీసం గిన్నీస్ బుక్ లోనైనా స్థానం దక్కలేదు ఏంటండి? రేయ్, వాగకుండా విషయం ఏంటో చెప్పు. ఏంటి మీకు ఇంకా అర్థం కాలేదా? ఏమండి, 1726సారి మళ్ళీ ఓటం మీ ఇల్లు దాటిందండి. సరిగ్గా చెప్పి చావురా. ఈ 5 అడుగుల టార్జాన్ ఏదో చేస్తాడని అడవి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. బాబేదో చెప్పాడు, మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది, లాయర్కి అడ్వాన్స్ ఇవ్వడం కూడా అయిపోయింది. కార్తీక్ అనేవాడు శంకర సూర్యాలా నటించి ఆస్తిని కాజేశాడు. అందుకు అడ్డం వస్తుందని వసుధను చంపేసి కిడ్నాప్ డ్రామా ఆడుతున్నాడు అని కేసు పెట్టాలనుకున్నారు, అంతే కదా? అనుకున్నాం. అయితే కేసులో మెలికేంటి? ఆస్తికి అడ్డం వస్తుందని వసుధను చంపి కిడ్నాప్ డ్రామా ఆడుతున్నాడు అని, అంతే కదా? అందుకు తిరిగే ఉంది. తిరుగేమీ లేదు, కానీ తిరిగొచ్చింది వసుధ. మరి వసుధ తిరిగొస్తే ఇంక కేసే నిలబడుద్దండి. వసుధ తిరిగి రావడం ఏంట్రా? వచ్చిందండి. ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరో మనలాగే చచ్చు బ్యాచ్ అయి ఉంటది. అంటే ముళ్ళు మళ్ళీ 12 మీదకి వచ్చిందండి. మళ్ళీ 1 నుంచి మొదలవ్వాలి. ఎలారా? ఎలా తప్పించుకుంది? వాళ్ళది కూడా మనలాగే లో బడ్జెట్ గ్యాంగ్ అయి ఉంటదండి. మరి లేకపోతే ఎలా తెప్పించుకుంటారని ఏం చెప్తారండి? లింగు మన రూపాయి రౌడీలు పెడితే ఇట్టాగే ఉంటుంది. వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నావు కదరా. కార్తీక్ గాడిని దెబ్బ తీయాలి అనుకుంటున్నప్పుడల్లా ఏదో విధంగా బయట పడుతూనే ఉన్నాడు. వసుధ మ్యాటర్లో అడ్డంగా దొరికిపోతాడు అనుకుంటే మళ్ళీ మిస్ అయిపోయాడు. వాణ్ణి మడత పెట్టేస్తే ఆ చందుని ఈజీగా దెబ్బతీయొచ్చు అనుకున్నాను. అదే తప్పించుకుంది. 10 మందిలో ఈ పనికి మాలిన వాడితో తాళి కట్టించి నన్ను అవమానించినా ఏమీ చేయలేకపోతున్నాను. వాళ్ళ పతనానికి పునాదులు తవ్వగల మగాడు దొరకడం లేదురా. నిజమేనండి, సిమెంటు ఇసుక రేట్లు పెరగడం వల్ల ఎవడు ఈ మధ్యన పునాదులు వేసుకోవట్లేదు, డైరెక్ట్ గా ఫ్లాట్లే కొనేస్తున్నారు. మనం మాత్రం ఇంకా పునాదుల దగ్గరే ఉన్నాం. తవ్వాల్సింది పునాదులు కాదురా, వాళ్ళిద్దరి సమాధులు. అవకాశం ఎప్పుడు ఎలా ఏ రూపంలో వస్తుందో అర్థం కావడం లేదు. వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలరా, ఏదో ఒకటి చెయ్యాలి. చందు,
నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాను కార్తీక్. ఏ సడన్ గా వసుధ వచ్చేసరికి ఇంట్లో ఉన్నాను కదా, తను ఎలా ఫీల్ అయిందోనని. ఫీల్ అవటానికి ఏముంది? అంటే నా గురించి తనేమీ మాట్లాడలేదా? ఏం మాట్లాడుతుంది చందు? ఓహో, నిన్ను చూసి తప్పుగా అర్థం చేసుకుందేమో అనుకుంటున్నావా? ఉమ్, అలాంటిదేమీ లేదు. తనకి నీకు ముందే పరిచయం ఉంది కాబట్టి అలాంటి అనుమానం ఏమీ రాలేదు. తెలియకపోతే ప్రాబ్లం ఉండేదేమో. అసలేమీ మాట్లాడలేదా? లేదు చందు. ఇంటికొచ్చానన్న మాటే గాని తనేమో అనుకుందో, ఎలా ఫీల్ అయిందోనని చాలా టెన్షన్ పడ్డాను. తను వచ్చిన పరిస్థితుల్లో అసలు అన్ని రకాలుగా ఆలోచించే అవకాశం ఉండదు. వస్తే చెప్పింది ఆలోచిస్తే ఏదో పెద్ద ప్లాన్ మీదే తీసుకెళ్ళినట్టుంది. కారణం మాత్రం సరిగ్గా తెలియట్లేదు. పాపం చాలా ఇబ్బందులు పడొచ్చింది. అవును కార్తీక్, ఊరు కాని ఊరు, అది ముంబై లాంటి సిటీలో ఒంటరిగా. అమ్మో, తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పుడుస్తోంది. ముంబై వరకు వస్తని ఎందుకు తీసుకెళ్ళుంటారు? వస్తా చెప్పిన దాన్ని బట్టి ఇంతకుముందు మనకు తెలిసిన వాళ్ళు ఎవరో కాదు. మనం అనుమానించినట్టు యశోధర విరాటు కాదు. ముంబై వాళ్ళకి వస్తతో పనే ఉంది. అవును కార్తీక్, తనని తీసుకెళ్లిన వాళ్ళు తనకేదో మెడికల్ చెకప్ చేయించారని చెప్పింది కదా, అక్కడే ఏదో ఉంది. ఆ స్థాయిలో ఉండేవాళ్ళు, అంతమంది మార్బలో ఉండేవాళ్ళు వసుధ కోసం ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది? టెస్టులు చేయించాల్సిన అవసరం ఏముంది? ఒక్కసారి ఆలోచించు. నువ్వు చెప్పింది నిజమే. అసలు వస్త గురించి ఎక్కడో ముంబైలో ఉన్న వాళ్ళకి ఎలా తెలిసింది? డాక్టర్, తనకెలా ఉంది? అప్పుడే ఏం చెప్పలేమమ్మా. నేను చెప్పాను కదా, ముంబై నుండి స్పెషలిస్ట్ వస్తున్నారని. ఈయనే డాక్టర్ రుకేష్. నమస్తే డాక్టర్. కార్తీక్, ముంబై అంటే గుర్తొచ్చింది. వసుధ ట్రీట్మెంట్ కోసం ముంబై నుంచి ఒక స్పెషల్ డాక్టర్ వచ్చాడు, గుర్తుందా? వసుధ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ ముంబై వాళ్ళకి ఆ డాక్టర్కి ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. వసుధని మొదటిసారి చూసినప్పుడు ఆ డాక్టర్ ఎందుకో టెన్షన్ పడ్డాడు, గుర్తు చేసుకో. ముంబై వాళ్ళకి వసుధ గురించి తెలిసిందంటే ఆ డాక్టర్ తప్ప మరో మార్గం లేదు. నాకెందుకో వసుధని కిడ్నాప్ చెయ్యాలి అన్న ప్లాన్ హాస్పిటల్ నుంచే మొదలయ్యిందనిపిస్తోంది. హాస్పిటల్లో ఉన్న డాక్టర్ని పట్టుకుంటే దీనికి కారణం ఎవరు, వసుధ కిడ్నాప్ వెనక ఎవరున్నారనేది తెలిసే అవకాశం ఉంది. అన్నా అన్నా, ఏందన్నా అట్లా తాగుతుంది? చాలన్నా, చెప్తే విండ కదా. అన్నా అన్నా అన్నా, నువ్వు అనేవాడివి నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయావు. ఈ
నాటకాలన్నీ కేసులో నుంచి తప్పించుకోవడానికేగా. కేసులోంచి బయటపడిన మరుక్షణం నీలోని అసలు మనిషి బయటకొస్తాడు. పైరా నీ మార్పు, నీ మంచితనం అంతా కోర్టులో ఆ కేసు కొట్టేసేంత వరకే. అన్నా 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 ఏయ్, వదలు. ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తాండవరా? అది నన్ను కాదందత్త, నడి బజార్లో నిలబడి నా అహం చంపుకొని రావే అంటే రానందత్త. అదెందుకు వస్తాదిరా? దాని అన్న అండ చూసుకొని రెచ్చిపోతాంది. అప్పుడది చచ్చిపోవాలత్త. అన్న కోసం మొగుణ్ణి కాదందంటే రేపు కార్తిక్ గాడు మనల్ని ఏం చెయ్యాలనుకున్నా అది వాడికి సాక్ష్యంగా ఉంటుందత్త. విరాట్ గాడి కుటుంబాన్ని చంపింది మనమే అనడానికి దానికి సాక్ష్యం అదే అత్త. ముందు దాన్ని లేపేస్తే ఆ కార్తిక్ గాడి సంగతి తర్వాత చూడొచ్చు. నేను బతిమారిన కాపురానికి రాంది బతకడానికి లేదు. ఏందిరా, ఉన్నది చాలదని కొత్త సమస్య నెత్తిన పెట్టుకుంటావా? ఆ? నువ్వు ఒక మర్డర్ కేసులో ఇరుక్కునుండావు. నానా బాధపడి బెయిల్ మీద నిన్ను బయటికి తీసుకొచ్చినాను. ఆ లాయర్ ఏం చెప్పినాడు విన్నావు కదా? మంచి చేసుకోరా అంటే మర్డర్ చేస్తానంటావేంద్రా? థు! అది నువ్వు వద్దు అంటున్నా దాన్ని మంచట్లా చేసుకోవాలత్త. రేపు వాళ్ళ అన్న మాట విని కోర్టులో సాక్ష్యం చెప్పినాదంటే మళ్ళా పోయి జైల్లో కూర్చోవాలా? అదే సాక్ష్యమే లేకుండా చేస్తే ఏ సమస్య ఉండదుగా. ఏ తాగి మాట్లాడతాడావా? ఇప్పుడు నువ్వు దాన్ని చంపితే ఎట్టా సచ్చిందని రోడ్డున పోయే ఎవరిని అడిగినా చెప్తాడ్రా నువ్వే చంపినావని. ఏందత నువ్వు అనేది? ఎవరికో భయపడి దాన్ని వదిలేయమంటావా? వద్దు ఇడిసి పెట్టమని నేనట్ట చెప్తాన్రా. నీ కడ్డం అంటే అది నాకు అడ్డమే. సావాలా, అది ఖచ్చితంగా సావాలా. కానీ చంపినట్టు ఉండకూడదు. రోడ్డు దాటుతా అంటే లారీ గుద్దాలా, మిక్సీలో మసాలా నూరుతా అంటే కరెంటు షాకు కొట్టాలా, స్నానం చేస్తా ఉంటే కాలు జారి దాని తల పగలాలా. ఈ మాదిరి ఏదైనా జరగాలి కానీ మన చేతికి మట్టి అంటకూడదురా. ఇప్పుడు నువ్వు ఆవేశ పడినావంటే మళ్ళీ బొక్కలకు పోయి కూర్చుంటావు. నేను చెప్పిన మాట విని కొంచెం ఓపిక పట్టు. ఇప్పుడు అది వసుదకి తోడుగా దాంతో పాటే ఉంటుండది. ఆడది ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు దాని చావు యాక్సిడెంట్ రూపంలో రావాలా. ఆ మాదిరి ప్లాన్ చేయి. చంపాలనుకో కానీ నరకాలనుకో మాకు. అర్థమైనదా? మనకు అవసరమైన అమ్మాయి ఈ అమ్మాయి కాదు. మనకు కావాల్సిన అమ్మాయి అయితే హైదరాబాద్లోనే ఉంది.
నేను హైదరాబాద్ వెళ్ళి మనకు కావాల్సిన వివరాలన్నీ తెలుసుకుంటాను. బాబీ రమ్మన్నారంట. అవును, ఇంకో పర్సన్ వివరాలు కనుక్కుంటానని ఆ డాక్టర్ హైదరాబాద్ వెళ్ళాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డాక్టర్ తిరిగి ముంబై రాకూడదు. అలాగే బాబీ అన్న ఆన్సర్ తప్ప నీ మొహంలో ఆ క్వశ్చన్ మార్క్ రాకూడదు. చెప్పింది చెయ్యి. జీ బాబీ. రేయ్, ఆ డాక్టర్ శవం కూడా దొరకకూడదు. మిస్ అయినట్టు ఉండాలి కానీ చచ్చాడన్న డౌట్ కూడా రాకూడదు. అలాగే బాబీ. గురునారాయణ, నా జీవితం చీకట్లో మగ్గిపోవడానికి కారణం నువ్వు. నాలోని అమాయకత్వాన్ని, ఆడతనాన్ని చంపేసి నీ అవసరాలకి ఉపయోగపడే యంత్రాన్ని చేశావు. నీ ఉంపుడు గత్తెగా చేసుకున్నావు. నీ సామ్రాజ్యంలో ఎదురు తిరిగి నిన్ను ఏమీ చేయలేను. అలాగని నిన్ను మాత్రం వదలనురా. నా బతుకంతా తీసుకున్నా నీ చావు మాత్రం నాది. నేనే చంపాలి. నా వల్లే నువ్వు చావాలి. అందుకు నా ప్రాణం పోయే వరకు నీ ప్రాణం తీయడానికి బతుకుతాను. తీసాకే చస్తాను. దీక్ష, దీక్ష, నువ్వు నన్ను అలా అసహ్యంగా చూడటంలో తప్పు లేదు. నేను చేసిన తప్పులు అలాంటివి. కానీ మనిషికి మనిషికి ఓ మలుపు ఉంటుంది. ఆ మలుపు ఆ మనిషి యొక్క మార్పుకు కారణమవుతుంది. నేను మారాను దీక్ష. చేసిన తప్పులు తెలుసుకున్నాను దీక్ష. చూడన్నయ్యా, సరాసరి ఇల్లు వెతుక్కుంటూ వచ్చేశాడు. ఇక్కడేం పనిరా నీకు? ఆ? నా చెల్లెలతో నీకేం పని? అది ఎవరండి? ఏంటి దీక్ష అలా చూస్తున్నా? నీ చూపుతో నన్ను పరాయివాణ్ణి చెయ్యొద్దు.
బుద్ధి తక్కువై నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. చెప్పుడు మాటలు విని చెడిపోయానే కాని నేను చెడ్డవాణ్ణి కాదు. నా వల్ల నువ్వు పడిన కష్టానికి నన్ను మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను. రా దీక్ష, మన ఇంటికి వెళ్దాం. దీక్ష, ఎవరితను? ఏంటి దీక్ష, ఆవిడ ఎవరైనా అడుగుతుంటే భర్తనని చెప్పడానికి కూడా నీకు మనసు రావట్లేదా? భర్త? మరి ఇలా నుంచోబెట్టే మాట్లాడుతున్నావేంటమ్మా? ఏమండి, మీరైనా చెప్పొచ్చు కదా. మీ పేరేంటో తెలీదు. రండి, కూర్చోండి. తను రమ్మనకుండా నేనెలా వస్తానండి? ఎలా కూర్చుంటానండి? దీక్ష, తనని కూర్చోమని చెప్పమ్మా. కూర్చోండి. తను చెప్పలేదండి. అందులో తన తప్పేం లేదు. గతంలో తన పట్ల నేను చేసిన తప్పులు అలాంటివి. కానీ అది ఒకప్పుడండి. ఇప్పుడు నా తప్పులన్నీ తెలుసుకున్నాను. అందుకే నా భార్యని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను.